అందరికీ నమస్కారం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనం శ్రీ ఆదిశంకరాచార్య విరచితమైనటువంటి సౌందర్య లహరిలో ఈరోజు 91వ శ్లోకం నుంచి 100వ శ్లోకం వరకు అమ్మవారిని స్తుతించుకుందాం. 91వ శ్లోకం. పదన్యాస క్రీడా పరిచయమివారబ్ధు మనసః స్ఖలంతస్తే ఖేలం భవన కలహంసా న జహతి అతస్తేషాం శిక్షాం సుభగమణిమంజీరరణితః చలాదా చక్షాణం చరణకమలం చారుచరితే. 92వ శ్లోకం. గతాస్తే మంచత్వం ద్రుహిణ హరిరుద్రేశ్వరభృతః శివస్వచ్ఛఛాయా కపటఘటిత ప్రచ్ఛదపటః త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా శరీరీ శృంగారః రస ఇవ దృశాం దోగ్ధి కుతుకం. 93వ శ్లోకం. అరాళకేశేషు ప్రకృతి సరళా మందహసితే శిరీషాభాచిత్తే దృషదుపల శోభా కుచతటే భృశం తన్వీ మధ్యే పృథరురసిజారోహ విషయే జగత్రాతుం శంభోః జయతి కరుణా కాచిదరుణా. 94వ శ్లోకం. కళంకః కస్తూరీ రజనికరబింబం జలమయం కళాభిః కర్పూరైః మరకతకరండం నిబిడితం అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే. అమ్మవారి కోసం బ్రహ్మదేవుడు ఎంత కష్టపడుతున్నాడో. 95వ శ్లోకం. పురారాతేరంతః పురమసి తతస్వచ్చరణయోః సపర్యా మర్యాదా తరళకరణానాం అసులభా తథా హేతే నీతాః శతమఖముఖా సిద్ధిమతులాం తవ ద్వారోపాంతస్థితిభిః అణిమాజాభిరమరాః. 96వ శ్లోకం. కళత్రం వైధాత్రం కతి కతి భజంతే న కవయః శ్రియో దేవ్యాః కో వా న భవతి పతిః కైరపి ధనైః మహాదేవం హిత్వా తవ సతి సతీ నామచరమే కుచాభ్యామాసంగః కురవ కతరోరప్యసులభః. 97వ శ్లోకం. గిరా మాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం ఆగమవిదో హరేః పత్నీం పద్మాం హర సహచరీం అద్రితనయాం తురీయా కాపిత్వం దురధిగమనిసీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషీ. 98వ శ్లోకం. కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం ప్రకృత్యా ముఖానాం అపి చ కవితా కారణతయా కదా ధత్తే వాణి ముఖ కమలంతాంబూల రసతాం. 99వ శ్లోకం. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా చిరంజీవన్నేవ క్షపిత పశుపాశవ్యతికరః పరానందాభిక్యం రసయతి రసం త్వద్భజనవాన్. 100వ శ్లోకం. చివరిది హారతిచ్చే శ్లోకం. ప్రదీపజ్వాలాభిః దివసకర నీరాజన విధిః సుధాసూతేః చంద్రోపల జలల వైరగ్య రచనా స్వకీయైరంభోభిః సలిల నిధి సౌహిత్యకరణం త్వదీయాభిర్వాగ్భిః తవ జనని వాచాం స్తుతిరియం. అమ్మవారికి హారతి రూపంలో చెప్పేశాడు ఆదిశంకర స్వామి.
ఆయన తన తను ఎంత కిందకి దిగజారి అంటే మన స్థాయికి దిగొచ్చి మనం అడగాల్సిన దాన్ని ఆయన అంత చక్కగా చెప్తున్నాడు. నిజానికి ఆయన అద్భుతమైనగా రచించాడు ఈ సౌందర్యలహరిని. మంత్ర యంత్ర తంత్ర రహస్యాలు అన్నీ పెట్టేశాడు దీంట్లో. ఆ యోగ శాస్త్రం అన్నీ పెట్టాడు. కానీ ఆయన ఎంత నేను విద్యార్థిని అని తనకు తనే చెప్పుకుంటున్నాడు. ఎంత వినయం ప్రకటిస్తున్నాడో ఈ శ్లోకాల్లో. ఇప్పుడు మీకు మా ఛానల్లో ఇవన్నింటి శ్లోకాలకి ప్రతి శ్లోకానికి కూడా అర్ధతాత్పర్యాలు చెప్పబడ్డాయి. ప్రతి పదానికి భావము, దానికి ఏ విధంగా మనం అది ఆ భావం బ్రెయిన్లో ఎలా పోతుంది అని చదివేటప్పుడు భావం తెలిస్తేనే భావించగలుగుతాం. కాబట్టి మీరు మా ఛానల్లో ఉండే ప్రతి శ్లోకానికి కూడా భావాన్ని తెలుసుకొని పారాయణ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. నేను దాంట్లో ఇంకా కొంచెం స్లోగా చెప్పాను. ఇప్పుడు పారాయణకని తొందరగా పలికాను. నిదానంగా పలికినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రతి పదంలో ఉండే అర్థం మనకు స్ఫురిస్తుంది. ఆ అర్థం తెలుసుకొని చదివితే స్ఫురిస్తుంది. అప్పుడు స్ఫురించినప్పుడు ఏమవుతుంది, ఆ భావానికి తగినటువంటి ఆకారం అమ్మవారిది కనిపిస్తుంది, మన మనసులో ముద్ర పడుతుంది. అప్పుడే నిజంగా మనం మనస్ఫూర్తిగా చేయగలుగుతాం. అమ్మవారికి మన నుంచి ఏమడుగుతుందా, మన మనసును అర్పించమని అడుగుతుంది. అలా మన మనసును అర్పించి పూజ చేయగలుగుతాం, స్తోత్రం చేయగలుగుతాం. ఇప్పుడు ఆయన చూడండి ఎంత బాగా ఎంత వినయంగా చెప్పేశాడు. స్తుతిరియం, ఇది స్తోత్రం అమ్మా, నా వాక్కునే నీకు హారతగా ఇస్తున్నాను. ఎంత బాగా చెప్పుకున్నాడు, ఎంత వినయం ప్రకటించుకున్నాడు ఆయన. అలాంటిది ఆయన రచించిన దాన్ని, అంత గొప్ప జగద్గురువు రచించిన దాన్ని మనం చదివేటప్పుడు ఆయన స్థాయిలో ఆలోచించలేకపోయినా కనీసం భావం తెలుసుకోనన్నా ప్రతి శ్లోకానికి ఆ భావం మన బ్రెయిన్లో పోతూ మనం చదివితే ఆ ఆనంద అనుభూతి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రయోజనాలు ఉంటాయి. అవన్నీ మనకు ముందు వచ్చే మొట్టమొదటి ప్రయోజనం మాత్రం ఆనందం. ఆనందాన్ని మాత్రం నేను ఎన్ని కోట్లు పెట్టినా కొనుక్కోలేము. అది మనసులోంచి రావాల్సిందే, తన్నుకుంటూ అది రావాల్సిందే ఆ భావం. కాబట్టి దీనికి ఉండే గొప్పతనం దీనికే కాదు, లలితా ఏ స్తోత్రానికైనా ఉండేది అదే. భావం తెలుసుకొని భావిస్తే దానివల్ల ప్రయోజనం మాత్రం వెంటనే వచ్చేది ఆనందం. తర్వాత మిగతా ఐక్యమైన కోరికలు అన్నీ ఇంకొచ్చేస్తాయి, ఆపదలు అన్నీ వచ్చేస్తాయి, వాటికి ఆపదలు తొలగడం అంతా వచ్చేస్తాయి. కాబట్టి ఈ విధంగా మనకు ఈ రోజుతో అంటే రోజు ఒక్కొక్క వీడియోలో 10 శ్లోకాల లెక్కన ఈ సౌందర్యలహరిలోని 100 శ్లోకాలని మన స్తోత్రం స్థుతించుకున్నాము. ఈ రోజుతో ఈ 100 శ్లోకాలు పూర్తయినాయి. కానీ వీటికి భావం కావాలంటే మాత్రం ఒక్కొక్క శ్లోకాన్ని భావించి చదవాలంటే మాత్రం వెనక్కి వెళ్ళి మా దాంట్లోనే ఉండేటువంటి వీడియోలు చూసుకొని మీరు చదువుకోవచ్చు. హాయిగా అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్క శ్లోకానికి ఉండే అర్థం ఎంత గొప్పదో అంత గొప్పది. శ్రీచక్రాన్ని పెట్టాడు, యోగ శాస్త్రాన్ని పెట్టాడు, అన్నీ పెట్టేశాడు ఆయన. ఆయన చూపించిందంటూ ఏమీ లేదు అసలు. ప్రకృతిలో ఉండే విశ్వ రహస్యాలు అన్నీ పెట్టేశాడు ఈ శ్లోకాల్లో. మనకు లలితా శాస్త్రంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి దీంట్లో కుదిర్చి పెట్టేశాడు ఆయన. అన్నీ మనం తెలుసుకోలేకపోయినా కనీసం పైన అర్థం అంటే అమ్మవారంటే ఏంది అంతే. స్థూల రూపమైంది, సూక్ష్మ రూపమైంది, సూక్ష్మతర రూపమైంది, సూక్ష్మతమ రూపమైంది అని 4 అంశాలు తెలుసుకుంటే చాలు. మన జన్మధన్యం. తెలుసుకున్న దానికే తొంగి చూస్తేనే ఇంకా పూర్తిగా అనుభవించేసి దాన్ని సాధించేంత స్థితి మనకు లేకపోయినా కనీసం ఒక పారాయణ చేసుకునే మాత్రం ప్రయత్నం చేయొచ్చు. గొప్ప వాళ్ళ యొక్క ఋషులతో మనం పోటీ పడలేకపోయినా పారాయణ చేసుకొని మనం మన జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు. ఇది ఈ సౌందర్యలహరి ఈరోజు 91 శ్లోకం నుంచి 100 శ్లోకం వరకు మనం స్తుతించుకున్నాం. అమ్మవారి అనుగ్రహంతో ఆదిశంకరాచార్య యొక్క ఆశీస్సులతో మనం ఇంత మాత్రం పారాయణ చేసుకున్నాం, స్తుతించుకున్నాం అమ్మవారిని. మళ్ళీ ఇంకొక వీడియోతో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. శివార్పణమస్తు. స్వస్తి.